యాక్చువల్‌గా తమిళనాడులో బీజేపీ పాగా వేయడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. ఎందుకంటే సౌత్‌లో ఇప్పుడు వాళ్ళకి తెల మనకు ఆంధ్ర తప్ప ఇంకెక్కడ ప్రభుత్వం లేదు. సో, అందుకని ఆల్రెడీ నార్త్‌లో గూడా ఈసారి చాలా ఇబ్బందయింది. 2024 ఎన్నికల్లో దాదాపు 60 సీట్లు వాళ్ళకి తగ్గిపోయినాయి. అందుకని సౌత్‌లో పట్టు కోసం ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. ఇటు తెలంగాణ గాని, ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో చేస్తుంది. ఎప్పుడైనా బీజేపీ ఎదగాలంటే దానికున్న ఏకైక మార్గం హిందూ మనోభావాలను రెచ్చగొట్టి మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడం అనేది దానికుండే ట్రంప్ కార్డ్. సో, అది అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు. కానీ అదే పెట్టుకొని ట్రై చేస్తున్నారు. తమిళనాడులో కూడా ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు కానీ ఇప్పటివరకు అక్కడ బోని కొట్టే పరిస్థితి లేదు. ఇప్పుడేమైందంటే తమిళనాడులో ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇక్కడ ద్రవిడియన్ ఐడియాలజీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటది. ద్రవిడియన్ ఐడియాలజీలో ప్రధానంగా ఏందంటే హేతువాదం కూడా వన్ ఆఫ్ ద ఇది. హేతువాదం కంటే కూడా ఒక రకంగా సెక్యులరిజం అని చెప్పొచ్చు. రెండోది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, తర్వాత కాస్ట్ బేస్డ్ అప్రెషన్‌కి వ్యతిరేకత, తర్వాత ఆర్గనైజ్డ్ రిలీజియన్ లేకపోతే హిందుత్వ, సనాతన ధర్మ వీటికి వ్యతిరేకత అనేది అక్కడ బలంగా ఉంటుంది. ఆ ద్రవిడియన్ ఉద్యమం ఉండడం వల్ల. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళకి కష్టంగా ఉంది. అందుకనే ద్రవిడియన్ పార్టీలో ఒకటైన ఏఐడిఎంకేతో కలిసి వెళ్ళాలి అనేది ప్లాన్. ఇప్పటికి కూడా ఏంటంటే అక్కడ డిఎంకే చాలా స్ట్రాంగ్ ఉంది. విజయ్ ఇంపాక్ట్ కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ పెద్ద ఇంపాక్ట్ లేదు. ఆల్రెడీ రజనీకాంత్ విత్డ్రా అయిపోయాడు. దీంట్లో హిందుత్వాన్ని రెచ్చగొట్టి అక్కడ మనం మనుగడ సాగించాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగా పవన్ కళ్యాణ్ని రంగంలో దించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన నోటెడ్గా హీరో కాబట్టి, స్టార్ కాబట్టి పవన్ కళ్యాణ్ని అక్కడ దించాలా, అక్కడ ఉపయోగించుకోవాలనేది ప్లాన్ చేశారు. ఆల్రెడీ 2024 ఎన్నికలప్పుడు కూడా చేశారు. సో, పవన్ కళ్యాణ్ కూడా దీనికి తగినట్టు తమిళ పాలిటిక్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. 2024 అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడు ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడాడు. ఉదయనిధి స్టాలిన్ ఏంటంటే అంతకుముందు ఒక సభలో ఈ సనాతన ధర్మాన్ని, మలేరియా డెంగ్యూని నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి. ఇది అప్రెషన్కి సనాతన ధర్మం దోహదపడుతుంది, కులాల అంతరాలని పెంచుతుంది, ముఖ్యంగా కింది కులాలకి అది వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల సనాతన ధర్మం అంటే కులధర్మం తప్ప ఇంకేం కాదు. ఈ కులధర్మం వల్ల కింది కులాలు వేల ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నాయి. సప్రెస్ చేశారు వాళ్ళని, అంటరానితనం కూడా దానివల్లే ఉంది అన్న యాంగిల్ ఆయన మాట్లాడాడు. దాని మీద దేశం అంతా వ్యతిరేకత వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. అప్పుడే ఆయన మీద కూడా కేసులు పెట్టారు. అప్పుడు కూడా వాంజినాథన్ అనే ఆయనే కేసు పెట్టాడు. ఇప్పుడు కూడా వాంజినాథన్ అనే ఆయన ఈయన మీద కేసు పెట్టాడు. ఇప్పుడు నేపథ్యం ఏంటంటే తమిళనాడులో మదురైలో తిరుప్పన్గుండ్రం అనే ఒక కొండ ఉంటుంది. ఈ తిరుప్పన్గుండ్రం కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అక్కడే పక్కన ఒక మసీదు కూడా, దర్గా వందల ఏళ్ల నుంచి దర్గా కూడా అక్కడే ఉంది. దర్గా టెంపుల్ ఇది మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం. గోల్కొండలో కూడా ఒక దర్గా కనపడుతుంది మనకి. ఇదేంటంటే ఒకప్పుడు ఏంటంటే హిందూ రాజులు పరిపాలించేవాళ్ళు, దానికి సంబంధించిన టెంపుల్స్ మిగతా ఉండేవి. తర్వాత ముస్లిం రాజులు వచ్చారు. కొంతమంది ముస్లిం రాజులు టెంపుల్స్ని కొట్టేశారు. టెంపుల్ని కొట్టడానికి కూడా ప్రధాన కారణం చరిత్రకారులు వివరించారు. ఎందుకంటే టెంపుల్ ఎకనామీ అని ఉంటుంది, టెంపుల్లో డబ్బులు నిధులు ఉంటాయి కాబట్టి దానికోసమే దాడి చేశారు తప్ప హిందూ మతాన్ని ధ్వంసం చేయాలని వాళ్ళు అనుకోలేదు అని కూడా చరిత్రకారులు, మిడివల్ చరిత్రకారులు చాలామంది రాశారు. అయితే అది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే దర్గా, సుబ్రహ్మణ్య స్వామి ఒకే దీని మీద ఉన్నారు. దీని మీద గొడవలు జరిగాయి, కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఏం చెప్పిందంటే అది ఇద్దరికి సంబంధించింది ఆ ప్రాపర్టీ కాబట్టి రెండు పక్కన ఉన్నా కూడా గొడవలు లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకొని అక్కడ స్కోప్ ఉంది కాబట్టి హిందువుల్ని రెచ్చగొట్టి తాము బలపడాలని మామూలుగానే బీజేపీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా బీజేపీ రంగంలోకి దిగకుండా సంఘ్ పరివార్ అంటారు. సంఘ్ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, బజరంగ దళ కావచ్చు, హిందూ మున్నాని కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఇలాంటి వాటిని అన్నీ కలిపి సంఘ పరివారాన్ని పిలుస్తారు. ఈ సంఘ పరివారాన్ని వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళు హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి చేస్తుంటారు. ఇక్కడ కూడా ఏమైంది, హిందూ మున్నాని అనే ఒక ఆర్గనైజేషను ఈ ఇష్యూని టేకప్ చేసి ఇది సౌత్ అయోధ్య పోరాటం అన్నట్టుగా దీన్ని మలిచింది.
అంటే అయోధ్యలో రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ కూలగొట్టి రామ జన్మభూమిని ఎలాగ ఫైనల్గా అయోధ్యలో కట్టారు, అలాగే ఇక్కడ కూడా ఈ దర్గాని కూలగొట్టేయాలి అనేది వీళ్ళ పోరాటం. ఈ పోరాటానికి సంబంధించి వీళ్ళు ఎప్పుడో పోరాడుతున్నారు. ఇప్పుడేమైందంటే వీళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు. అదేంటంటే మురుగుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళు తమిళోళ్ళు. మురుగ భక్తర్గలీన్ ఆన్మీగ మానాడు అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇది మొత్తం 11 రోజులు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు 11 రోజులు వద్దు, 3 రోజులు జరుపుకోండి, 11 రోజులు అంటే మరి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది, 3 రోజులు జరుపుకోండి అని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది. రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు, పీస్ఫుల్గా జరగాలి, వాళ్ళ మీద ముస్లిమ్స్ మీద ఇంకొకరి మీద కామెంట్ చేయకూడదు, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి పర్మిషన్ ఇచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్ పిలిచారు వీళ్ళు ఈ మానాడికి. మురుగ మానాడు అనుకుందాం, ఈ మురుగ మానాడికి పవన్ కళ్యాణ్ పిలిచారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి కోర్టుని ధిక్కరించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. హిందువుల మనోభావాల్ని మన పెంచుతూ ముస్లింల మైనార్టీల మనోభావం దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ స్పీచ్లు ఇచ్చాడు.